ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదల గడప దాకా చేర్చే బాధ్యత టీడీపీ నాయకులు కార్యకర్తలదేనన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఇక బెల్లం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో 1500కు పైగా వైసీపీ నాయకులు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొడవలూరు మండలం కమ్మపాలెం చేరుకున్న వేమిరెడ్డి దంపతులను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సంక్షేమ విధానాలకు ఆకర్షితులై వైసీపీ వీడి టీడీపీ పార్టీలోకి చేరిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య నాయకులు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. 4000 పెన్షన్ అంటే పెన్షన్ ఇచ్చే రోజు మనం పెన్షన్ ఇచ్చే దగ్గర కానీ చూస్తే వాళ్ళ మొహాల్లో ఆ సంతోషం. 4000 అది కూడా 1వ తేదీ ఖచ్చితంగా ఇస్తున్నారు. కానీ సెలవు అయితే ఆ ముందు రోజే ఇస్తున్నారు, తర్వాత రోజు కాదు, ముందు రోజు. నిన్న మీరు చూసుంటారు ఆదివారం, సో శనివారం నాడే పెన్షన్ ఇచ్చేటట్టుగా ముందు ఒక రోజు ముందే ఇచ్చారు. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అనుభవంతో ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులున్నా ఏ సూపర్ 6 చెప్పాడో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మీరేమన్నా అనుకుంటారేమో మనకేంది ₹1 పేదల కాన్సెప్ట్ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అటువంటి పార్టీలో ఈరోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి, అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ నేను ఎప్పుడు ఒకటే